హాయ్ గైస్, హౌ ఆర్ యూ? ఇవాళ ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్తో నేను ముందుకు వచ్చాను. యాక్చువల్లీ ఇట్స్ అబౌట్ డైరెక్టర్స్ అండ్ వాళ్ళ హీరోయిన్స్. అంటే ఒక్కొక్క డైరెక్టర్కి ఒక స్పెషాలిటీ ఉంటుంది. వాళ్ళ హీరోయిన్స్ ఎలా చూపించాలి, లేకపోతే ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, వాళ్ళ క్యారెక్టర్స్ రాసే స్టైల్. సో దాని మీద నేను మాట్లాడదాం అనుకునే వాళ్ళ. సో కీప్ వాచింగ్. ఓకే, హీరోయిన్స్ వాళ్ళు అందంగా చూపిస్తాం అంటే ఫస్ట్ మనకి గుర్తొచ్చే వ్యక్తి కె రాఘవేంద్రరావు గారు. సో కె రాఘవేంద్రరావు అనగానే మనకి ఒక అమ్మాయిని ఎలా ఇంట్రడ్యూస్ చేయాలి, లేకపోతే ప్రత్యేకంగా హీరోయిన్ ఎలా చూపించాలి. సో ఆయనకంటూ ఒక స్టైల్, అంటే ఆర్ట్ డిపార్ట్మెంట్లో ఫ్రూట్స్ని, ఫ్లవర్స్ని, అమ్మాయిల్ని అంటే కొంచెం పూలు అవి చూపించండి అంటాం కదా, దానికి అసలు ఆరిజిన్ ఆ అమ్మాయి ఒక నడుముని ఎలా చూపించాలి, అసలు ఎలా చూపిస్తే జనాలకి అట్రాక్టివ్గా ఉంటుంది. సో ఈ జనాలకి ఒక రొమాన్స్ అనేది, ఒక రొమాంటిక్ హీరోయిన్ అనే కానీ, అందమైన హీరోయిన్ కానీ, హీరోయిన్ నడుము క్రేజ్ రావడం కానీ, లేకపోతే హీరోయిన్కి ఎంతమంది ఫ్యాన్స్ ఫాలో అవడానికి కానీ వన్ ఆఫ్ ది మెయిన్ రీజన్స్ రాఘవేంద్ర గారు అని చెప్పొచ్చు. సో రాఘవేంద్ర గారి సినిమాల్లో ఇంట్రొడక్షన్ అయితే చాలు క్లిక్ అయిపోతారని ఆ రోజు చాలామంది వెయిట్ చేస్తూ ఉండేవాళ్ళు. అంటే అది ఎప్పుడో స్టార్ట్ చేసిన శ్రీదేవి గారి దగ్గర నుంచి ఇప్పుడు మొన్న ఇంట్రడ్యూస్ చేసిన శ్రీలీల వరకు ఆయన ఇంట్రడ్యూస్ చేసిన ప్రతి హీరోయిన్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. కొంచెం కాంట్రాస్ట్లోకి వెళ్తే కె విశ్వనాథ్ గారు ఎలా అంటే ఒక చక్కటి తెలుగు అమ్మాయి ఎలా ఉంటుంది. సో ఆయన రొమాన్స్ కూడా ఏంటంటే ప్రతి సినిమాలో ఆ అమ్మాయిని ఒక షవర్లోనో లేకపోతే ఒక ఫుల్గా తడిపి ఆ అమ్మాయిని, కానీ ఎక్కడ అశ్లీలంగా చూపించడం కానీ, లేకపోతే ఏదైనా ఎక్స్పోజింగ్ చేయడం కానీ అలా ఏం లేకుండా కూడా అమ్మాయిని చాలా అందంగా చూపించడం. కట్టుబాట్లు ప్రాపర్ తెలుగులో అసలు ఎన్ని ఆచారాలు ఉంటాయి, ఎలా సాంప్రదాయబద్ధంగా ఒక అమ్మాయిని చూపించాలి, వాళ్ళని ఎలా త్యాగరాజ కీర్తనలతో ఓపెన్ చేయాలి, లేకపోతే భరతనాట్యంలో ఎలా ఓపెన్ చేయాలి, కళలను ఎలా యూజ్ చేయాలి. సో వీటన్నిటికి స్పెషలిస్ట్ మన కె విశ్వనాథ్ గారు. నెక్స్ట్ ఈ కేటగిరీలో వచ్చే ఇంకొకరు బాబు గారు. బాబు గారు ఎలా అంటే ఇంకా ప్రాపర్ ఒక మధ్య తరగతి ఒక ఆడపడుచు, అంటే మేజర్లీ మ్యారీడ్ ఉమెన్, వాళ్ళ ఉండే ఒక వయ్యార్, అంటే వయ్యారాన్ని ఎలా చూపించాలంటే బాబు బొమ్మలు ఎలాగైతే ఫేమస్, ఆ వాలు జడ మీద ఒక పాట, అంటే వాళ్ళు వయ్యారంగా ఎలా ఉంటారు, అంటే క్యారెక్టరేషన్స్ చాలా స్ట్రాంగ్గా రాసేటప్పుడు వాళ్ళ ఆహార్యం ఎలా ఉండాలి, వాళ్ళు సింపుల్గా మిడిల్ క్లాస్లో కట్టుకునే ఆ వెరీ సింపుల్ శారీస్లోనే ఇంత అందంగా ఉన్నారు ఏంటి, అలా వాళ్ళని ఒక పొజిషన్లో పడుకోబెట్టి ఓపెన్ చేయటం. బాబు బొమ్మ అన్నట్టు ఒక పేరుని హీరోయిన్స్లో ఆయన ఇంట్రడ్యూస్ చేయడంలో నెంబర్ 1. సో బాబు గారిని మనం కంపల్సరీగా హీరోయిన్స్ విషయంలో మాట్లాడుకోవాలి. నెక్స్ట్ వచ్చేసే కేటగిరీ ఒక వెరైటీగా అమ్మాయిని చూపించడంలో పెద్ద వంశీ. అంటే ఓన్లీ పెద్ద బొట్టు, కాటుగా, బ్లాక్ అండ్ వైట్స్, ఓన్లీ కళ్ళకి క్లోజప్స్. సో ఒక అమ్మాయిని ఇగో ఇలా ఈ పర్స్పెక్టివ్లో కూడా చూడొచ్చా, ఆ అమ్మాయికి రకరకాల ఫేస్ మీద ఇలా పొజిషన్స్ పెట్టి ఓపెన్ చేసి ఓన్లీ కళ్ళ హైలైట్ అవ్వాల్సినప్పుడు అక్కడ ఆబ్జెక్ట్ పెట్టి, సో అట్లా ఒక డిఫరెంట్ ఐ అని చెప్పచ్చు. అంటే ఇలా చూడటం, ఒక అమ్మాయిని ఇలా కూడా చూడొచ్చా, వెరైటీ ఆర్ఆర్స్ కంపోజ్ చేసి. సో అది ఒక టిపికల్ వే ఆఫ్ షోయింగ్ ఏ హీరోయిన్. చాలామంది వంశీ గారి సినిమాలో హీరోయిన్ లాగా ఉన్నాం, వంశీ గారి హీరోయిన్ లాంటి చీరకట్టు ఉంది, వంశీ గారి సినిమాలాగా బొట్టు ఫేమస్, ఇలాంటి ఒక ట్రెండ్ సెట్ చేశారన్నమాట. సో అలాగే ఆ వంశీ స్టైల్ ఆఫ్ సినిమా ఎలాగో మనం ఈ వంశీ గురించి మాట్లాడుకున్నాం కాబట్టి మనం నెక్స్ట్ మాట్లాడాల్సిన వంశీ వచ్చేసి కృష్ణవంశీ గారు. కృష్ణవంశీ యాజ్ ఏ ఒక మోస్ట్ రొమాంటిక్ సెన్స్, అంటే ఆ సిల్క్ శారీల్లో ఆ స్విమ్మింగ్ పూల్ పక్కన, అంటే ఇప్పుడు మేము నిన్నే పెళ్ళాడుతా అనగానే మనకి టబు అని గుర్తు చేసుకోగానే అసలు ఫీల్డ్లోకి ఒక మనసు వెళ్ళిపోతుంది మనకి. సో ఆ హీరోయిన్ క్యారెక్టరైజేషన్ చూపించేది విశేషం. అలాగే మీరు మొరారిలో సోనాలి బేంద్రే చూస్తే, సోనాలి బేంద్రే తర్వాత ఎన్ని సినిమాలు చేసినా మొరారిలో సోనాలి బేంద్రే మనకి అంటే ద బెస్ట్ ఆఫ్ ది హీరోయిన్. ఈ అమ్మాయి ఎంతకన్నా అందంగా ఉండదేమో, ఈ అమ్మాయి ఎంతకన్నా బాగా యాక్ట్ చేయలేదేమో అని చూపించడంలో నెంబర్ 1 కృష్ణవంశీ గారు. హై పర్ఫార్మెన్స్ తీసుకున్నా సరే ఇంకా అంతకన్నా హార్డ్వేర్ సర్వీని ఇంకెవరు చూపించారు. దేర్ ఆర్ సో మెనీ ఎగ్జాంపుల్స్ ఫర్ కృష్ణవంశీ. ప్రతి సినిమాలో కాజల్ అగర్వాల్ కూడా అసలు చందమామలో కానీ వాటిలో కానీ మనకి ట్రెడిషనల్గా కనబడుతూ ఉంటుంది. అలా అని చెప్పి ఒక ఇంత గ్లామరస్గా ఉంటుంది హీరోయిన్. కృష్ణవంశీ హీరోయిన్ అనగానే కృష్ణవంశీ హీరోయిన్ అని ఒక శ్రద్ధ తీసుకోవడంలో ఈజ్ ఎ వెరీ గుడ్ డైరెక్టర్. సో కృష్ణవంశీ గారి తర్వాత మనం చాలా పెక్యులర్గా మాట్లాడాల్సిన వ్యక్తి ఆర్జీవి. అంటే ఆర్జీవి హీరోయిన్కి ఇచ్చిన ఇంపార్టెన్స్, అంటే ఎన్ని రకరకాల యాంగిల్స్, అంటే చాలామంది రకరకాల నడుము అన్ని చూపించేసినా సరే ఆయన రంగీలా టైంలో ఉడ్లాగా చూపించడం కానీ, ఆడవాళ్ళ అందాలని ఒక కమర్షియాలిటీగా తీపి చూడటం, అండ్ తర్వాత వచ్చేసరికి ఆయన ఇంకా రకరకాలుగా వేరే యాంగిల్స్లో కప్పు మధ్యలో ఉంచి, కాళ్ళ మధ్యలో ఉంచి, ఇంకా అమ్మాయిని ఇంకెంత కలిసిపోయి ఓన్లీ ఫుడ్, అంటే హౌ ప్యాషనేట్ హీజ్ అబౌట్ ఉమెన్ అనేది ఆ సినిమాల్లో మనకు తెలిసిపోతూ ఉంటుంది. సో దట్ ఇంకా నేను చూపిస్తూ ఉంటాను అన్నమాట. ఇంకా అమ్మాయిలో ఈ పార్ట్స్ కూడా బాగుంటాయి, అండ్ అమ్మాయిని చూడటానికి ఆడియన్స్ వస్తారు,
ఎందుకంటే ఆయన కూడా ఒకప్పుడు జయసుధని శ్రీదేవిని ఎంత ఆరాధించే వాళ్ళు చెప్పడంలోనే మనకి వినో అబౌట్ ఆర్జీవి ఇస్ ఆల్ అబౌట్ వాట్ కైండ్ ఉమెన్. సో అంత శ్రద్ధగా ఉమెన్ చూపించడంలో స్పెషలిస్ట్ ఆర్జీవి. అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ది డిఫరెంట్ డైరెక్టర్స్లో మనం అనుకుంటే కరుణాకర్ సినిమాలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే అతను ప్రతి సినిమాలో కూడా హీరోయిన్ కంపల్సరీ వైట్ డ్రెస్లోనే ఇంట్రడ్యూస్ చేస్తాం. దాని ఇండక్షన్స్ నెంబర్ 1 ఇండక్షన్స్ మన తొలి ప్రేమ ఇండక్షన్. అంటే ఇప్పుడు కూడా ఇంతకన్నా మంచి ఇండక్షన్స్ చాలా తక్కువ మంది రాసి ఉంటారు, అంటే ఒక అమ్మాయి ఇంట్రడ్యూస్ చేయాలి అన్నప్పుడు. సో ప్రాపర్గా ఇండక్షన్ ప్లాన్ చేస్తాడు, వైట్ డ్రెస్లోనే ఓపెన్ చేస్తాడు. ఒక ఫెస్టివల్ ఫ్లవర్స్ ఏదో ఒక హోలీయో లేకపోతే ఒక ఫ్లవర్స్ పట్టడం, ఒక చిచ్చుబుడ్డీలో వెలగటం, అంటే ఒక సెలబ్రేషన్లో చూపిస్తాడు ఒక అమ్మాయిని. ఆ సెలబ్రేషన్ ఆఫ్ ద లవ్ని చూపించడంలో వన్ ఆఫ్ ది డిఫరెంట్ డైరెక్టర్ ఈస్ కరుణాకర్. అంటే ఇప్పుడు నేను ఇలా అందం గురించి స్టార్ట్ చేసి అందం నడుము ఇలా చూపిస్తారు ఇటు గురించి చెప్తున్నప్పుడు ఇంకొంచెం ఇంపార్టెన్స్ క్రియేట్ చేయాలి అనుకున్నప్పుడు మనకు గుర్తొచ్చే డైరెక్టర్ శేఖర్ కమ్ముల. అంటే శేఖర్ కమ్ముల సినిమాలో ఉన్న హీరోయిన్సే అంటే ఒక ఇంపాక్ట్ఫుల్ ఉంటుంది. అంటే మీరు సినిమా ఆనందం చూసిన తర్వాత మనకి రాజా కానీ వాళ్ళని ఎక్కువ గుర్తుండరు, ఆ అమ్మాయి గుర్తొస్తుంది మనకి. అలా గోదావరిలో కూడా మీరు కమలిని ముఖర్జీని అసలు మనం మర్చిపోలేము. తను ఇచ్చే చిన్న డైలాగ్స్ అవ్వచ్చు, ఇప్పుడు కూడా రీల్స్లో ఆ పంచులు ఇప్పుడు కూడా ప్లే అవుతూ ఉంటాయి. అంటే హీరోకి ఉంటాయి చాలా, పోకిరి సినిమాలో మహేష్ బాబు గల డైలాగ్స్ ఉంటాయో, శేఖర్ కమల సినిమాలో హీరోయిన్స్ డైలాగ్స్ ఉంటాయి విచ్ విల్ రిపీటెడ్. సాయి పల్లవి సినిమాలో హైబ్రిడ్ పిల్ల అనేది ఎంతమంది అది గొప్పగా చెప్పుకుంటూ ఉంటారు అనమాట. సో ఆ డైలాగ్ డెలివరీ హీరోయిన్తో చెప్పిష్టం వల్ల హీరో ఎన్నికో హీరోయిజం రావడం, అంటే దట్ ఇస్ ద వే హీ వాంట్ టు షో ద హీరోయిన్. అంటే అది ఆయన స్టైల్ ఆఫ్ portraying a characterization for heroine so that she will be memorized. సినిమా వెళ్ళిపోయిన తర్వాత కూడా మనకి ఆ హీరోయిన్నే గుర్తు రావడం, హీరోయిన్ మ్యానరిజమ్స్ అమ్మాయి ఇలా ఉంటుంది, టిపికల్గా ఉంటుంది, అంటే అరే మన ఇంట్లో పిల్ల కూడా ఇలా ఉంటుంది కదా అనిపించడంలో శేఖర్ కమ్ముల విల్ క్రియేట్ ఇంపాక్ట్ ఉంది. సో వీటిల్లో ఇంక మనం పవర్ఫుల్గా వెళ్ళాలంటే దాన్ని మనకు గుర్తొచ్చే డైరెక్టర్ వచ్చి కోడి రామకృష్ణ తీసినట్టు అమ్మోరు, అంటే సొమ్మూరు చూడగానే మనకి హీరో కాదు కదా ఎవరు కనపడుతుంది, అదే అతని అమ్మాయిని చూపించడమే ఇంకా పవర్ఫుల్గా. అరుంధతిలో అనుష్కని చూసిన తర్వాత ఆ అమ్మాయి ఎన్ని గ్లామర్ చేసినా సరే అరుంధతితో రెస్పెక్ట్ వచ్చేస్తున్నాం. సో ఆయన సినిమాల్లో అంటే లేడీ ఓరియంటెడ్ సినిమాలు తీయటం, దాన్ని హీరోగా ఇట్టు కొట్టడం, ఆ అమ్మాయి ఎలాంటి క్యారెక్టరేషన్ రాయాలి, ఎలా సొల్యూషన్ రాయాలి, వీటిలో మాస్టర్ ఈస్ కోడి రామకృష్ణ అని మనం చెప్పొచ్చు. ఎందుకంటే ఆయన తర్వాత చాలా మంది తీసినా సరే ఆయన వేసిన ఇంపాక్ట్ అంటే అమ్మూరు 250 థియేటర్లు ఆడటం, అలా అరుంధతి ఒక కెరీర్ ఆఫ్ అనుష్కని మార్చేయటం, ఇలా ఇంపాక్ట్ వేసిన చాలా అరుదైన డైరెక్టర్స్. అలానే అమ్మాయిని మనం అందం కూడా మిస్ అవ్వం, అక్కడ బాగుంటారు, వాళ్ళు అందంగా ఉంటారు, పద్ధతిగా ఉంటారు, ఏంటో ఎలా ఉంది అమ్మాయి అనే ఫీలింగ్ కలిగించడంలో కోడి రామకృష్ణ యాజ్ అన్ డిఫరెంట్ టేస్ట్, వెరీ ఇంపాక్ట్ఫుల్ ప్రజెంటేషన్ ఆఫ్ హీరోయిన్. సో ఇట్లా చాలా ప్యాటర్న్స్ ఉంటాయి, నేను కొన్ని కవర్ చేశాను. అలాగే అంటే మీరు కూడా ఇఫ్ యూఆర్ బికమింగ్ డైరెక్టర్, మీ హీరోయిన్కి మీరు ఎలాంటి స్టైల్ చూపిద్దాం అనుకుంటున్నారు, ఎలా చూపిస్తే బాగుంటుందన్నా అని మీరు కామెంట్ చేయాలని చేయొచ్చు. అండ్ కీప్ వాచింగ్ Million Minutes and subscribe our channel. Keep rocking.